నమస్తే అండి. కుప్పంలో అమ్మాయిని కట్టేసినటువంటి ఉదంతంలో నిన్న ఒక ట్వీట్ పెట్టారు షర్మిలమ్మ. తొలిసారిగా అన్నా చెల్లెలు విడిపోయాక తిట్టలేదు అన్నని. అంటే టీడీపీని తిట్టాలన్నా పదే పదేగా అన్నను తిడుతూ మెత్తగా సుత్తిమెత్తగా టీడీపీని విమర్శలు చేస్తూ వస్తూ ఉంటారు ఆమె. అట్లాంటిది ఇప్పుడు షర్మిల ఫోన్ హ్యాక్ చేశారు, ట్యాప్ చేశారని. ఆమె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు అప్పుడు తెలంగాణకి. ప్రత్యర్థుల పార్టీలకు సంబంధించిన అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. అయితే అప్పుడు రికార్డ్ చేసినవన్నీ కూడా జగన్కు పంపిస్తూ వచ్చారు అన్నటువంటి విషయంలో షర్మిల ఏమంటారు? వైవి సుబ్బారెడ్డి నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పాడు, అలానే మిగతా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది. ఆంధ్రప్రదేశ్ ట్యాప్ చేస్తుంది కదా ఆమెది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అంతకుముందు చెప్పారు. అలాగే అంతకుముందు జగన్తో పాటుగా వాళ్ళ ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేయబడ్డాయి కదా. మరి షర్మిల ఫోన్ ట్యాప్ చేయడానికి తెలంగాణ ద్వారా ట్యాప్ చేయడం ఎందుకు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో తన యంత్రాంగం ద్వారా, తన సంస్థల ద్వారా, డిపార్ట్మెంట్ల ద్వారా ట్యాప్ చేసుకుంటారు కదా. ఇట్లాంటి అర్థం లేనటువంటి, సంబంధం లేనటువంటి, అక్కడ సందర్భం కూడా కానటువంటి ఇట్లాంటి విషయాలను లిక్కు చేస్తూ పెద్దలు ఏమంటారు, నిప్పు లేనిదే పొగరాదు అన్నటువంటి సామెతకు అనుగుణంగా కథలు అల్లుకొని రాసుకొచ్చేటటువంటిది. ఇంకా షర్మిల దీనిపైన తీవ్రంగా స్పందించారు. రక్త సంబంధాలు కూడా పోయినాయి. ఇక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చూస్తే ప్రభుత్వ యంత్రాంగం ఉండగా తెలంగాణ వాళ్ళతో ఫోన్ ట్యాప్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఉంటుందా? నమస్తే.